ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చిలకలగూడ పిఎస్లో దారుణ హత్యకు గురైనటువంటి అలియాస్ యావన్కు సంబంధించి పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఇటు సీతాఫల్ మండిలో ఉన్నటువంటి ఆ యువతి అంటే ఆ యావన్ ప్రేమించినటువంటి యువతి ఇంటి ముందు కూడా బంధువులు ఆందోళనకు దిగారు. స్థానిక కార్పొరేటర్ హేమ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హేమ గారు, సంబంధించినటువంటి కుటుంబ సభ్యులపైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఉన్నారు లేదని చెప్పి. యాక్చువల్గా అయితే మా దగ్గర ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైం. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాను ఇక్కడ డివిజన్ కార్పొరేటర్గా. ఎప్పుడు కూడా ఇట్లాంటి అరాచకాలు మాత్రం మా మా ప్రాంతంలో చూడలేదు. ఎక్కడో బయట జరుగుతుండే అవన్నీ అట్లా మీడియాలో చూస్తుండే, కానీ ఫస్ట్ టైము మా మేడిబాయి మా సీతాఫల్ మండి ఏరియాలో ఇట్లా జరగడం జరిగింది. అండ్ 3 నెలల కింద కూడా ఇక్కడే చాలా దారుణంగా వాళ్ళే ఆ మనుషులు ఇప్పుడు ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఏరియా పీపుల్ని కొట్టడం జరిగింది. ఇక్కడున్న ఎవరైతే సురేష్ గారు ఉన్నారో వీళ్ళ ఫాదర్ని. ఇది ప్రీవియస్ కంప్లైంట్ అండి. జస్ట్ 3 months కింద మీరు డేట్ చూడండి. జస్ట్ 8th March రోజు మేము మేడంకి డీసీపీ గారికి ఇవ్వడం జరిగింది. ఇది చూడండి. ఇది జస్ట్ 3 months. వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ బస్తీ వాళ్ళు. వీళ్ళ ఫాదర్, వీళ్ళ ఫాదర్ జస్ట్ ఒక పార్కింగ్ గురించి ఆయన గొడవ ఇష్టారీతిగా ఈ పెద్ద మనుషులని వీళ్ళని అందరినీ కొట్టిండు. ఇగో ఇది జస్ట్ 3 months బ్యాక్ అయింది. ఇది డీసీపీ గారికి మేము ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు, వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేసినారు. మరి 3 monthsలో ఎట్లా క్లోజ్ అయిందో మాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ మీద రౌడీ షీట్ ఇప్పుడు అడిగితే వాళ్ళ మీద రౌడీ షీట్ క్లోజ్ అయిందని చెప్పి కాలనీలో ఉన్న వాళ్ళతో అందరితో అలాగే ఉంటారు, అట్లనే ఉంటారు. ఇక్కడ ఇగో వీళ్ళు కాలనీ వీళ్ళని అడిగితే వీళ్ళు క్లియర్గా చెప్తారు. మనుషుల మధ్యలో బతుకుతున్నట్టు అనిపిస్తలేదు. వాళ్ళు మృగాలు యాక్చువల్గా చెప్పాలంటే. ఇక కనీసం మృగాలైనా కనీసం ఆకలైనప్పుడు మనుషుల మీద పడతాయేమో, కానీ వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు. గాంజాయి తాగుతారు, రోడ్డు రాత్రిపూట midnight బ్లాక్ చేస్తారు. పోలీసులకు సంబంధించి పహారా ఏముండదా, పెట్రోలింగ్ లాంటి ఏం చేయరు? చెప్పినప్పుడు వస్తారు, వచ్చి పెట్రోలింగ్ చేసుకొని పోతారు, అంతవరకు. వాళ్ళకి భయం లేదు. భయంలో వాళ్ళ పేరెంట్సే వాళ్ళ మదరే వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆయన స్పోర్ట్స్కి సంబంధించిన బాక్సర్ అంట. ఆయన ఆ సంబంధించిన వ్యక్తి ఇక్కడ దారుణంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టిన న్యూస్. నైట్ టైంలో అందరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, గాంజాయి తాగుతారు. వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే ఈ రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలు అన్నింటిలో కూడా చాలా వరకు ఈ గాంజాయి తరలించడము, తాగడము ఇదంతా ఉంది అంటూ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు మాతోని. సో ఎంతవరకు నిజమే? అది నిజమే సార్, నిజమే. మేము ఆల్రెడీ రెగ్యులర్గా పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మేము లోకల్ నుంచి తీసుకుంటున్నాం, చెప్తున్నాం. కానీ భయం అనేది లేకుండా పోయింది. అస్సలు భయం లేకుండా పోయింది. జస్ట్ ఇది ఫస్ట్ టైం కాదు సార్. దానికంటే బోనాల కంటే ముందు కూడా జరిగింది ఇన్సిడెంట్. దాని తర్వాత 3 months ముందు కూడా జరిగింది. ఏదున్నా కూడా పోలీస్ వాళ్ళ సహకారంతో మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము. అయినా కూడా ఇది ఇట్లా జరిగింది కాబట్టి మాకు నమ్మకం ఉంది డీసీపీ గారి మీద, అడిషనల్ డీసీపీ గారు చేస్తారని. ఇన్ కేస్ కాకపోతే మాత్రం మా చర్యలు కూడా డిఫరెంట్ ఉంటాయి. మొత్తానికి ఇక్కడ ఏదైతే మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరితో కూడా, స్థానికులతో కూడా ఎప్పుడు గొడవలు పడుతుండేవారు. ఈవెన్ పబ్లిక్ మీద కూడా దాడి చేస్తూ ఉండేవారంటూ కూడా స్థానిక కార్పొరేటర్ హేమ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో విజయ్, బిగ్ టీవీ, సీతాఫల్ మండి నుండి.